హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు మనం చర్చించుకోబోతున్న అంశం ఏంటంటే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి మంచి అవకాశం అనేది చెప్పచ్చు. దాదాపు 25,000 శాలరీతో డిగ్రీ క్వాలిఫికేషన్తో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకు 2 జాబులు మనకి రిలీజ్ చేశారనమాట. వాటి గురించి ఈరోజు మనము చర్చించుకుందాం. మొదటగా చర్చించుకుపోయే ముందు ఇలాంటి ఫార్మాకు సంబంధించిన జాబ్స్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్లో పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నా వీడియోస్ అన్ని మీ మెయిల్లో పొందవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనము జాబ్స్ లోకి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్పైసెస్ బోర్డ్ ఇండియా నుంచి మనకు 2 రకాల పోస్టులను రిలీజ్ చేశారనమాట. ఈ 2 రకాల పోస్టులు దేని గురించి అనేది ఇప్పుడు మనము చర్చించుకుందాం. మొదటగా ఇది వచ్చేసి శాంపిల్ రెసెప్ట్ డెస్క్ ట్రైనీస్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి డేటా ఎంట్రీ, మనము కంప్యూటర్ డేటా ఎంట్రీ తెలుసు కదా అందరికి. ఈ కంప్యూటర్ డేటా ఎంట్రీ జాబ్ అనుకోవచ్చు దీన్ని. దీనికి దీని క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీతో, అదే ఏదైనా సైన్స్ కానీ ఆర్ట్స్ కానీ కామర్స్ కానీ వాళ్ళకు మెయిన్ బేస్ ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ కావాలన్నమాట. ఈ కంప్యూటర్ నాలెడ్జ్ తో డిగ్రీ కలిగినట్లయితే మనకు ఈ జాబ్ చేసుకోవడానికి అర్హులం అనమాట. ఎలా అంటే ఇది ఫస్ట్ ఎలక్ట్ అయిన వారికి ఫస్ట్ 3 months లో స్టైఫండ్ 17,000 ఉంటుందన్నమాట. 17,000 ఉంటుంది అనగానే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే దీని శాలరీ స్టార్టింగ్ 25,000 ఉంటుందన్నమాట. మినిమం 25,000 తో స్టార్ట్ అవుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత మంచి జాబ్ అనేది. ఈ విధంగా ఫస్ట్ది. ఇకపోతే సెకండ్ది ట్రైనీ అనలిస్ట్ అని చెప్పచ్చు దీన్ని. ఈ ట్రైనీ అనలిస్ట్ జాబ్ గురించి మనం చర్చించుకుందాం. ఈ ట్రైనీ అనలిస్ట్ జాబ్ గురించి ఇప్పుడు మనము చర్చించుకుందాం. ఈ ట్రైనీ అనలిస్ట్ అంటే దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి అన్నమాట. దీనికి ఈ ఎంఎస్సిలో కెమిస్ట్రీ కానీ, అలాగే ఫుడ్ సైన్స్ కానీ, అదేవిధంగా అప్లైడ్ కెమిస్ట్రీ కానీ, అదేవిధంగా అనలిటికల్ కెమిస్ట్రీ కానీ, అదేవిధంగా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, ఈ దాంట్లో ఏది కోర్స్ తీసుకున్నా కూడా మనము ఈ జాబ్కి ఎలిజిబుల్ అని మనము చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇది మంచి పోస్ట్. దీనికి అక్కడ 25,000 అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ దీనికి మినిమం 30,000 ఉంటుందన్నమాట శాలరీ. అదేవిధంగా దానికి స్టైఫండ్ వచ్చేసి స్టైఫండ్ వాళ్ళు 18,000 అని చెప్తున్నారు అనమాట. స్టైఫండ్ 18,000 స్టార్టింగ్ 3 months వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇస్తారనమాట. ఆ ట్రైనింగ్ లో వాళ్ళు ప్రొవైడ్ చేసే స్టైఫండ్ ఇదనమాట. ఇది వచ్చేసి ఈ ఇంటర్వ్యూ జూలై 10వ తేదీన జరుగుతుంది అనమాట. ఎక్కడ? గుజరాత్ లో దీని అడ్రస్ వచ్చేసి కింద ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్పైసెస్ బోర్డ్, క్వాలిటీ ఎవాల్యుయేషన్ ల్యాబ్, ప్లాట్ నంబర్ 22A, సెక్టార్ బి, టాగోర్ రోడ్, గాంధీధామ్. ఇది వచ్చేసి గుజరాత్ లో ఉంటుంది అనమాట. ఇది గుజరాత్ కు సంబంధించిన ఇంటర్వ్యూ ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి వాళ్ళు ఇది మనం ఎలా అప్లై చేసుకోవాలంటే వెబ్సైట్ ద్వారా. వెబ్సైట్ కింద మనకి ఇచ్చినాడు కదా www.indiaspices.com. దీనికి మనం అప్లై చేసుకున్నట్లయితే మనము ఈ జాబ్కి, ఈ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. జూలై 10వ తేదీన జరిగే ఈ ఇంటర్వ్యూకి మనము అర్హులం అనమాట. దాదాపు విషయం ఏంటంటే ఎక్కువ మంది నాన్ లోకల్స్ అక్కడికి వెళ్ళారనమాట. అంటే సౌత్ నుంచి చాలా మంది వెళ్ళరు, దూరం అనో రకరకాల కారణాలతో. కానీ మన కోసము 10% జాబ్ అలాగే ఉండిపోతాయి అనమాట. అక్కడ ధైర్యం చేసి వెళ్ళినట్లయితే మనము ఈ జాబ్ తప్పనిసరిగా చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఫార్మా స్టాఫ్ మీ మెయిల్లో పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు మీ మెయిల్లో నా వీడియోస్ అన్ని పొందగలరు. చూశారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. జై హింద్.